మనమందరం చాలా పుస్తకాలను చదువుతూ ఉంటాము. ఆ పుస్తకాలలో ఉన్న విషయాన్ని తెలుసుకుని ఎలా బతకాలో నేర్చుకుంటూ ఉంటాము. మనం ఎప్పుడూ ఇంకొకరిలా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఎవరో రాసిన పుస్తకాలలో వారి జీవితంలో జరిగిన విషయాలను, వారికి ఎదురైన సంఘటనలను బట్టే వారు ఆ పుస్తకాలను రాస్తూ ఉంటారు. మనం అసలు ఏం చెయ్యము అంటే మనం మన లోపల ఉన్న మనల్ని పూర్తిగా చదవము. మొదట నీలో ఉన్న నువ్వు అనే పుస్తకాన్ని పూర్తిగా చదువు. నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకో. ప్రతి ఒక్కరోజు నువ్వు అనే పుస్తకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. కానీ ఎవ్వరు వారిని వారు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు. ఎవ్వరు వారి పుస్తకాన్ని వారు చదవరు. నీ జీవితంలో నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావు? నీకు నిజంగా ఏం కావాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకమని నేను ఎప్పుడు నా వీడియోస్లో చెప్తూనే ఉంటాను. ఇటువంటి మాటలు మీరు సాధారణంగా వింటూనే ఉంటారు. జీవితంలో ఇటువంటి మాటలు విని విని అలసిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు, అశోక్ ఈ ఛానల్లో ఇలానే చెబుతూ ఉంటాడు అని. మీలో చాలామందికి నేను ఎవరో తెలియదు. కావున నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట నాలో ఉన్న కసి నుంచి వస్తాయి. నేను నా అనుభవాల నుంచి చెబుతాను. నేను పడిన కష్టాల నుంచి చెబుతాను. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, ఇదంతా నేను ఎదుర్కొన్న కష్టాలు, నా బాధలు, నా జీవితంలోని అనుభవాల నుంచి మీకు చెబుతున్నాను. మీరు ఎప్పటి వరకైతే మీ జీవితంలో కష్టమైన దారిలో వెళ్ళరో అప్పటి వరకు మీ జీవితం మారదు. పైకి ఎదగాలి అంటే కష్టపడాలి. కష్టపడితేనే నువ్వు పైకి ఎదగగలుగుతావు. కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటారు. మరికొంతమందికి నేను చెప్పింది అర్థం కాకపోవచ్చు. నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా నువ్వు దేనికోసం ఈ ప్రయాణాన్ని చేస్తున్నావో నువ్వు తెలుసుకోవాలి. చాలామంది 100 సంవత్సరాల వరకు బతుకుతూ ఉంటారు. వారందరూ మంచి జీవితాన్ని గడిపి ఉంటారు. వారి జీవితంలో పిల్లలు వారిని చదివించడం ఇవన్నీ చేసి ఉంటారు. కానీ వారి జీవితంలో ఒకానొక సమయంలో వారందరూ ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం వచ్చి ఉంటుంది. అప్పుడు నేను ఈ దారిలో ఎడమవైపు వెళ్ళాలా లేదా కుడివైపు వెళ్ళాలా అనే నిర్ణయాన్ని తీసుకోవలసిన సమయం వచ్చి ఉంటుంది. ఎడమవైపు ఉన్న దారి సులభంగా ఉంటుంది, కానీ కుడివైపు ఉన్న దారి చాలా కష్టంగా ఉంటుంది. అది చాలా కష్టాలతో నిండి ఉంటుంది. చాలామంది సులభమైన దారిని తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వారందరికీ చాలా మంచి జీవితం లభిస్తుంది అని. కానీ నిజానికి కుడివైపు వెళ్ళిన వారికే గొప్ప జీవితం, గొప్ప విజయం లభిస్తుంది. నీకు ఒకవేళ గడిచిన 10 సంవత్సరాలుగా కష్టం, బాధ ఉండవచ్చు. మనలో చాలామంది మన ప్రయాణం నిజంగా మొదలు కాకముందే తమ కలలను వదిలేస్తూ ఉంటారు. నువ్వు కలలను చేరుకోవాలి అంటే ముందుకు వెళ్ళాలి. మనమంతా మన జీవితంలో చాలా సమయం ముందుకు వెళ్ళాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవడంలో సమయాన్ని గడిపేస్తూ ఉంటాము. అలా ఆలోచిస్తూనే జీవితాన్ని గడిపేస్తాము. అందువలనే మనకు ఎంత సమయం గడిచినా విజయం లభించడం లేదు. కానీ కొంతమంది మాత్రం వారి నమ్మిన దాన్ని చేసి విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. నీకు ఎన్ని సంవత్సరాలు గడిచినా విజయం ఎందుకు రావట్లేదంటే నువ్వు నీ ప్రయత్నాన్ని సరిగా చేయడం లేదు కాబట్టి, నువ్వు చేసే ప్రయత్నాన్ని మార్చడం లేదు కాబట్టి, కొత్తగా ప్రయత్నించడం లేదు కాబట్టి. నువ్వు గెలవాలి అంటే వివిధ రకాలుగా ప్రయత్నించాలి. కొత్తగా ప్రయత్నించడం నేర్చుకో.